భగవంతుని ఎవరు తెలుసుకోగలరో ఎవరు తెలుసుకోలేరో వివరిస్తున్న ప్రహ్లాదుడు. ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 39వ భాగము. ప్రళయకాలంలో క్షీరమహాసముద్రం మధ్యలో శేషతల్పం మీద యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువును, ఆయన నాభి కమలం నుండి పుట్టిన ఒక కమలమును, ఆ కమలంలోంచి ఆవిర్భవించిన చతుర్ముఖ బ్రహ్మను, ఆ బ్రహ్మదేవుడు 100 దివ్య సంవత్సరాలు వెతికి కూడా తన జన్మకు ప్రధాన కారణమైన నిన్ను దర్శించలేకపోవడమును, తరువాత చాలా కాలము తపస్సు చేసి సహస్రశీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రవదనుడు, పెక్కువేల నాసికలతో, పెక్కువేల వీణులతో, పెక్కువేల భుజాలతో, అనేక కరచరణాలతో ఒప్పుతున్న శ్రీ మహావిష్ణువును దర్శించడమును వివరించిన ప్రహ్లాదుడు ఇంకా ఇలా పలుకుతున్నాడు. ఘోటకవదనుడవై మధుకైటబులంద్రుంచి నిగమగణములనెల్లన్ పాటించి యజునకిచ్చిన కూటస్థుడవీశ్వరుడవు కోవిద వంద్యా. శ్రీ లక్ష్మీ నరసింహ, నీవు పండితులచే కీర్తించబడువాడవు. ఒక సమయంలో హయగ్రీవావతారుడవై వచ్చి మధుకైటభ రాక్షసులను సంహరించావు. వేదాలను ఉద్ధరించి బ్రహ్మదేవునికి ఇచ్చావు. అటువంటి కూటస్థుడవైన భగవానుడవు నీవు. ఈ విధముగా ప్రతి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అను 3 యుగాలలోనూ జంతు, మానవ, ఋషి, జలచరాల ఆకారాలతో అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ హరిస్తూ ఉంటావు. ఆయా యుగాలకు అనుకూలమైన ధర్మాలను ప్రతిష్ఠించి పరిపాలిస్తుంటావు. కామహర్షాది సంఘటితమై చిత్తంబు భవదీయ చింతన పదవి చొరదు. మధురాదిరసముల మరగి చొక్కుసు జిహ్వ నీ వర్ణనమునకు నిగుడ నీదు. సుందరీ ముఖముల చూడగోరడి చూడ్కి తావకాకృతులపై దగులు పడదు. వివిధ దుర్భాషలు వినగోరు వీనులు వినవు యుష్మత్కథా విరచనములు. ఘ్రాణమురవడి తిరుగు దుర్గంధములకు తవులు కొలుపదు వైష్ణవ ధర్మములకు. అడగియుండవు కర్మేంద్రియములు పురుషుగలచు సవతులు గృహమేధి కలచునట్లు. ఈ మనసు అనేది కామము, హర్షము మొదలైన గుణాలతో నిండి ఉండి నీ చింతనా మార్గంలో ప్రవేశించదు. నాలుక మాధుర్యం మొదలైన అనేక రుచులకు అలవాటు పడి నీ నామస్మరణామృతం రుచి చూడదు. కన్నులు కామినీ ముఖం చూడాలని కోరుతాయి, కానీ నీ దివ్యమంగళమూర్తిని దర్శించడానికి ఇచ్చగించవు. అనేకములైన దుర్భాషలు వినగోరే ఈ చెవులు నీ కథలను మాత్రము వినవు. నాసిక చెడు వాసనలకేసి పోవడానికి అలవాటు పడి వైష్ణవ ధర్మ సుగంధములను ఆఘ్రాణించదు. గృహస్థులు, సవతులు అందరూ చుట్టుముట్టి తమ వేపుకు తిప్పుకున్నట్లు కర్మేంద్రియాలు నిత్యం పురుషుడిని బాధిస్తూ ఉంటాయి. అలా ఇంద్రియాల వలలో చిక్కుకుని లోకం తన వారి విషయంలో మిత్రత్వం, పరుల విషయంలో శత్రుత్వం పాటిస్తూ ఉంటుంది. జనన మరణ వలయాలలో తిరుగుతూ ఉంటుంది. సంసారం అనే వైతరణిలో మునిగిపోతూ ఉంటుంది. ఈ లోకాన్ని ఉద్ధరించాలంటే సృష్టి స్థితి లయకారకుడవైన నీ వలననే సాధ్యపడుతుంది. అది నీ కర్తవ్యం కూడా. నీ సేవకులమైన మాలో నీకిష్టమైన భక్తులను ఉద్ధరించు.
భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై బెగడన్ సంసరణోగ్రవైతరణికిన్ భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్ర పరాన్ముఖత్వమున మాయా సౌఖ్య భావంబులన్ సుగతిన్ గానని మూఢులన్ గని మదిన్ సోకింతు సర్వేశ్వరా. ఓ సర్వేశ్వర, శ్రీహరి భగవంతుడవైన నీ దివ్య భవ్య సుగుణాలను కీర్తించడం అనే అమృతపానం చేశాను. నీ చింతనంతోనే నా మనసు మొత్తము నిండిపోయింది. కనుక సంసారమనే దారుణ వైతరణిని చూసి నేను ఏమాత్రం భయపడడం లేదు. కానీ భేదభావంతో నీ గుణకీర్తనకు విముఖులై మాయా సౌఖ్యాలలో పడి దుర్గతి పొందే మూర్ఖులను చూసి బాధపడుతున్నాను. భగవంతుడా, మునీశ్వరులు కోరికలు వదిలి ఏకాంత ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. కామ వికారాలు లేని వారికి నీకంటే కాంక్షించదగ్గది మరేది ఉండదు. అందుకే నేను నిన్ను సేవిస్తాను. దురద వేసిందని ఎంత గోక్కున్నా దురద తీరదు, తృప్తి ఉండదు. అలాగే కాముకులు తుచ్చమైన పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాలకు సామాన్యమైన మైథునాది గృహస్థ సుఖాలలో మునిగి తేలుతూ ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. చివరకు దుఃఖాల పాలవుతారు. నీ దయ పొందిన బుద్ధిమంతుడు నిష్కాముడై దివ్య సుఖం పొందుతాడు. మౌనం, వ్రతం, జపం, తపం, స్మరణం, అధ్యయనం, స్వధర్మం, వ్యాఖ్యానం, ఏకాంతవాసం, ఏకాగ్రత అనే ఈ 10 కూడా మోక్షహేతువులు. భక్తిభావం మనసులో లేని వారికి నీ తత్వజ్ఞానం అంతుపట్టదు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనే పంచతన్మాత్రలు, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే పంచప్రాణాలు, చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, నోరు, చేయి, కాలు, గుదము, రహస్యేంద్రియము అనే 10 ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తము అన్నీ నీవే. సగుణం నిర్గుణం నీవే. సత్వరజస్తమో గుణాభిమానులు, జనన మరణాలు పొందేవారు అయిన పండితులు నీ ఆద్యంతాలు తెలుసుకోలేరు. ఉపాధి రహితుడు అయిన నిన్ను గుర్తించలేరు. తత్వజ్ఞులైన విద్వాంసులు వేదాధ్యాయాది కర్మలు మాని వేదాంత ప్రతిపాదకుడవైన నిన్ను ఏకాగ్ర చిత్తంతో దర్శించి సేవిస్తుంటారు. మరికొంత కథా వివరణము తరువాతి భాగములో.